చిరంజీవి రోజా కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. టాప్ హీరో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వీరు రాజకీయ రంగప్రవేశం చేశాక బద్ధశత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో వైరం పెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాజకీయ పరంగా వీరిద్దరూ బద్ధశత్రువులే. కానీ వ్యక్తిగతంగా అనేది ఒకటి ఉందిగా. ఎన్నో ఏళ్లు సినిమా పరిశ్రమలో పనిచేసి టాప్ పొజిషన్ కి చేరుకున్న వీరిద్దరి మధ్య స్నేహం ఒకటుంది. అందుకే లేక కలిసిన వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. జెమినీ టీవీ నిర్వహించిన ఓ వేడుకలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడంతో అంతా షాక్ అయ్యారట. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా హాజరైన వేడుక కాబట్టి పాత విశేషాలన్నీ ఓసారి గుర్తు చేసుకుని ఉంటుంటారు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాలను రోజా అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా విశేషాలేంటి, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అంటూ రోజా ఆరా తీశారు. ఇక చిరు కూడా జబర్దస్త్ కార్యక్రమం ఎలా ఉంది, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నించారనే అనుకుంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ వేడుకకు రోజాతో పాటు ఆమె కుమార్తె కూడా హాజరై వెనుక వరుసలో కూర్చుంది. ఇది గమనించిన చిరు రోజా కుమార్తెను పిలిచి ఆప్యాయంగా పలకరించారు. ఏదేమైనా మన అభిమాన సినీతారులు వ్యక్తిగతంగా ఒక చోట చేరి ప్రేమతో మాట్లాడుకుంటుంటే అదేదో సెంటిమెంట్ సినిమా చూసినంత సంతోషంగా ఉంటుంది కదా. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.